హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగ్స్ విత్ రిహానా ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ టమాటో గోంగూర కూర చేసుకుందాము. ముందుగా నేను గోంగూరను 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. నేను ముందే కోసుకున్న 3 టమాటాలను ఇందులో వేద్దాము. పచ్చిమిరపకాయలను 5 తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని ఇలా తుంచి వేద్దాము. తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేద్దాం ఫ్రెండ్స్. ఈ చిన్న గ్లాస్ అంత నీళ్ళని మాత్రమే వేసుకోవాలి. లేకపోతే మనం విజిల్స్కి పెట్టినప్పుడు కుక్కర్లో నుంచి వాటర్ పైకి పొంగిపోతాయి. తర్వాత మూత పెట్టుకొని ఇంతే ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్. తర్వాత మనం దించాక కొత్తిమీర వేసి మెదుపుదాము గోంగూరని. ఫస్ట్గా మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒక 5 విజిల్స్ చాలండి. ఎందుకంటే గోంగూర 3 విజిల్స్కి మెత్తబడిద్ది అంటారులే, కానీ మెత్తబడదండి. 5 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిద్దండి. పొయ్యి వెలిగించి కుక్కర్ని పెట్టేద్దాం ఫ్రెండ్స్. 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ని ఆపేయడమే ఫ్రెండ్స్. కుక్కర్ విజిల్స్ అన్నీ పోయినాయండి. పొయ్యి ఆపేసాను. బాగా ఉడికిందండి. ఇప్పుడు మెదుపుదాము. ఇలా మెదిపేటప్పుడే మనం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మనం పచ్చిగా వేసుకుంటే ఇలా గోంగూర చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుండిద్ది, ఫ్లేవర్ బాగుండిద్దండి. ఇలా మెదుపుకుంటూ ఉండగానే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. నేను కల్లుప్పే వాడతానండి ప్రతి వాటిలో, వేపుల్లో తప్ప ఇంకా అన్నిట్లో నేను కల్లుప్పే వాడతానండి. ఇలా మెదుపుకున్నానండి. ఉప్పు చూశాను, సరిపోలేదు. మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాను. గోంగూర అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కదండి, ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువగానే పట్టిద్ది. దీన్ని తాలింపు వేసుకుంటారండి, బాగుండిద్దని టేస్ట్. నాకేందో తాలింపు వేస్తే గోంగూరలో ఉన్న పులుపుదనం తగ్గిద్దేమని నాకు అనిపిస్తుందండి. అందుకే నేను తాలింపు వేయను. ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుండిద్ది. మెత్తగా మెదుపుకున్నానండి. ఇంకా గోంగూర అయిపోయినట్టే. గిన్నెలో తీసుకుందాము. బౌల్లోకి తీసుకున్నానండి. ఇంతేనండి టమాటా గోంగూర కూర. ఇది అన్నంలో కలుపుకొని తింటే బాగుండిద్ది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ప్లీజ్. థ్యాంక్ యూ.